శుభోదయం. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్ పటుత్వం చ హనుమత్ స్మరణాత్ లభేత్. ఈనాటి విశేషం మంగళవారం హనుమదారాధన. అట్లాగే ద్వాదశి తిథి యతీనాం మహాలయం అంటుంది సంప్రదాయం. యతీశ్వరులకు ఈరోజు మహాలయం చెప్పబడినటువంటి విషయం. అలాగే ఈ రోజున మరి ఒక విశేషం గజగౌరీ వ్రతం ఈరోజు పూర్తి చేయాలి. ఈనాటి మరి ఒక విశేషం ఉపేంద్ర ద్వాదశి. ఈ ద్వాదశికి ఉపేంద్ర ద్వాదశి అనే పేరు కూడా ఉంది. ధనం బాగా కావాలి అనేటటువంటి లక్ష్యం కలవాళ్ళు గజగౌరీ వ్రతం అనే ఒక వ్రతాన్ని ఆచరించేవారు పూర్వం. ఈ వ్రతం భాద్రపద మాసం బహుళపక్షం ద్వాదశి ఈరోజు ఆచరించాలి అని మనకు ప్రాచీన వ్రత గ్రంథాలు తెలియజేస్తున్నాయి. ప్రత్యేకించి ఈ రోజున ఒక ఏనుగు కుంభస్థలంలో ఆద్యం పోసి ఆ ఏనుగు కుంభస్థలంలో పోసిన ఆ ఆద్యం తొండం ద్వారా అగ్నిహోత్రంలో వర్షింపబడే విధంగా ఏర్పాటు చేసుకొని ఆ అగ్నిహోత్రంలో కమలముల చేత హుతః హోమం చేసినట్లయితే ఒక వ్రతం లభిస్తుంది, ఒక ఫలం లభిస్తుంది అంటూ సనాతన తంత్ర గ్రంథాలు ప్రత్యేకంగా ఇలాంటి వ్రతాన్ని ఒకదాన్ని సూచించాయి. ఈ వ్రతాన్ని సుమారుగా ఒక 4 దశాబ్దాల కింద భాగ్యనగరంలో అనుసరించారు. మా భాగ్యనగరంలో కార్వానా అనే ఒక ప్రాంతం మెహదీ పట్టణానికి సమీపంలో ఉండేటటువంటి ఒక ప్రాంతంలో నేటికి ఒక పెద్ద ఏనుగను సిమెంట్తో నిర్మింపబడినటువంటి ఈ ఏనుగను మనం చూడవచ్చు. ఇది గజగౌరీ వ్రతం. తంత్ర విధానాలలో పరమ రహస్యంగా చెప్పబడ్డ ఈ వ్రతాన్ని ఈ భాగ్యనగరంలో ఒక 4 దశాబ్దాల కింద అనుసరించినారు, ఆచరించినట్లుగా చారిత్రక ఆధారాలని మనం గమనిస్తున్నాం. కాలక్రమేణా తాంత్రిక రూపంలో ఉండేటటువంటి ఈ విధానం కొద్దిగా రూపు మార్చుకొని ఏనుగలను అర్చించాలి అంటూ కొత్త రూపాన్ని సంతరించుకుంది. ఏనుగలు ధనానికి ప్రతీకం. అమ్మవారికి ఇరువైపులా కూడా 2 ఏనుగలు తొండాలను ఎత్తి పట్టుకొని ఆ తొండంలో స్వర్ణ కలశాన్ని పట్టుకొని ఆ స్వర్ణ కలశాలతో అమ్మవారిని అభిషేకించడం, ఇలాంటి చిత్రపటాన్ని మనం చూస్తూ ఉంటాం. అలాగే మన ఇంట్లో కూడా ఏనుగలను వెండితో చేసిన వాటిని ముందు గదిలో, అంటే అందరూ ఎదురుగా వచ్చి చూసేటటువంటి ముందు గదిలో బొమ్మల ఉంచేటటువంటి కూడలిలో ఏర్పాటు చేస్తే ఉంచినట్లయితే వచ్చిన వారి చూపు ఆ ఏనుగులపై పడాలి. ఆ ఏనుగలు ధనాన్ని, ఆనందాన్ని స్వీకరిస్తూ ఉంటాయి. అవి స్వీకరించి తిరిగి అందరికీ వెదజల్లుతూ ఉంటాయి, అందిస్తూ ఉంటాయి అనేటటువంటి భావన ఇందులో ఉంది. మాసం భాద్రపదం, పక్షం పితృపక్షం, మహాలయ సంబంధితం. కానీ తాంత్రిక రూపాలలో ఈ రోజున ఇలా మనం ధనలక్ష్మీ వ్రతం, గజలక్ష్మీ వ్రతం ఆచరించడానికి ఇంకొక 15 రోజులలో దసరా పండుగ అపరాజిత అన్న రూపంతో అమ్మవారిని స్తోత్రం చేయడానికి సంబంధం ఉందండోయ్. ఇది దశమి వెళ్ళిన తర్వాత వచ్చేటటువంటి ద్వాదశి, అది దశమి. ఈ మధ్యకాలంలో అమ్మవారిని మనం ఈ రోజుతో ప్రారంభం చేసి తంత్ర విధానాలలో జపం చేస్తే, అర్చన చేస్తే ధనయోగం సిద్ధిస్తుంది అని కూడా సంప్రదాయం తెలిసిన సనాతనులు, ముఖ్యంగా తంత్ర మార్గంలో సాధన చేసేటటువంటి వారు తెలియజేస్తున్నారు. ఇవన్నీ ఈనాటి కాలంలో లుప్తమైపోయినవి, మృగ్యమైపోయినవి. సంక్షిప్తంగా మట్టుకు ధనలక్ష్మీ వ్రతం, గజలక్ష్మీ వ్రతం అన్న పేరిట ఆ ఏనుగలను మన ఇంటి ముందు గదిలో సింహద్వారం పైన కానీ లేదా బొమ్మల కొలువులో కానీ ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకోవడం, లేదా పూర్వం ఉన్నట్లయితే వాటిని శుభ్రపరచి కడిగి బొట్టు పెట్టి అలంకరించి పువ్వుల చేత కానీ గంధం చేత కానీ అలంకరించి అర్చించి ఆరాధించి ఇలా చూడడం కానీ సంప్రదాయంలో నేటికి అలవాటులో ఉన్న విషయంగా మనం చెప్పుకోవాలి. ఈ ద్వాదశికి ఉపేంద్ర ద్వాదశి అని పేరు. ఇంద్ర సంబంధితం, ధన సంబంధితం. మనలో ఉండేటటువంటి కామనలు, లక్ష్యం, కోరిక, అభీష్టం ఇవన్నీ కూడా భౌతికమైనవి, లోకంతో ముడిపడి ఉన్నవి.
ఇక్కడ మనకు డబ్బు కావాలి, ఉద్యోగం కావాలి, ఆస్తిపాస్తులు పెరగాలి, సంపద కావాలి, సంతానం కావాలి, మేడలు, మిద్దెలు, అధికారాలు, దర్పము, హోదా అన్నీ కావాలి. వీటన్నింటికి కూడా ఆధిపత్యం వహించేటటువంటి వాడు ఇంద్రుడు. ఏకాదశి వ్రతాన్ని పాటించిన పిమ్మట ఈరోజు ద్వాదశి, ఒకటి భోజనం చేయడం, ఈ ద్వాదశి ఉపేంద్ర ద్వాదశి అన్న పేరు ఉండడం, ఈ ద్వాదశి నాడే ధనలక్ష్మి వ్రతం లేదా గజ గౌరీ వ్రతం అన్న పేరిట అమ్మవారిని స్తోత్రం చేయడం విరసి, అన్నింటి యొక్క మూల కేంద్రం మనస్సుని మనం అధీనం చేసుకోకుండా ధనాధీనం చేయకపోవడం అనేటటువంటి జ్ఞానాన్ని మనం పెంపొందింపు చేసుకోవాలి. సూచ్యార్థం ఏమిటి అంటే మన మనస్సును భగవదాధీనం చేయాలి, పరమేశ్వరార్పణం చేయాలి. అలా కాని పక్షంలో ఇంద్రుడి అధీనమై భౌతికమైనటువంటి ధనాన్ని మనకు అనుగ్రహిస్తుంది ఈ అమ్మవారు. ఇది కాదు మనం కోరుకునేది. శాశ్వతమైన, నిత్యమైన, భవ్యమైన ఆనందాన్ని కోరుకోవాలి. అది మనకు ఆంజనేయ స్వామి వారి అనుగ్రహం వల్లనే లభిస్తుంది. ఈరోజు మంగళవారం కనుక బుద్ధి, బలం, యశస్సు, ధైర్యం, నిర్భయత్వం ఇవన్నీ కూడా హనుమంతుడిని స్మరించినట్లయితే మనకు లభిస్తాయి. ఆంజనేయ స్మరణ చేద్దాం. ఆంజనేయుని అనుగ్రహంతో అమ్మవారు, నిజమైన అమ్మవారు ఎవరో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అందువల్లనే మా చిక్కేది ఆనందం. ఆ ఆనందాన్ని అందరితో పంచుకుంటేనే పెరిగేది ఆనందం అవుతుంది. అది నిజమైన ఆనందం అవుతుంది, బ్రహ్మానందం అవుతుంది, శాశ్వత ఆనందం అవుతుంది. అలాంటి ఆనందాన్ని అందరితో కూడా పంచుకుందామని కోరుకుంటూ శుభమస్తు.